పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అరే, అప్పుడే మొదలు పెట్టేస్తే ఎలాగబ్బా? ఇప్పుడే కదా సమ్మిట్ మొదలైంది. ఆగమాగమైపోతున్న బీఆర్ఎస్ కీలక నేతలు కాస్త గ్యాప్ ఇవ్వరాదే, ఏం పరిశాన్ అయిందని. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీది చాలా పెద్ద నేపథ్యం. తెలంగాణ భాషలో చెప్పాలంటే మస్తు బ్యాక్గ్రౌండ్ ఉన్న పార్టీగా బీఆర్ఎస్ను చెప్పాలి. టీఆర్ఎస్ అనే పార్టీగా ఉంటే ఒక తెలంగాణ ఆవిర్భావం సంబంధించిన పార్టీగా అది మొదలైన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి చాలా గొప్ప పార్టీ అని చెప్పాలి. అయితే ఒక్కసారిగా ఓడిన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలను అభివృద్ధిని చూసి ఇబ్బందులు పడుతుంది. ప్రజా వ్యతిరేకతను ఎలాగలాగా మూటగట్టేయాలని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ విషయంలో డల్ అయిందని, అభివృద్ధి విషయంలో కుంటుపడిందని ఇలా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే తెలంగాణ భాషలో చెప్పాలంటే ఆగమాగం అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసినట్లుగా కనిపిస్తుంది. అప్పుడే ఏం చూసావుగాక, ఇక ముందుంది, ఆ ముందుంది అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ సమ్మిట్ విషయంలో ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడకుండా చాలా గుంభరంగా ఉంది. ఇది పెద్దగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. అయినప్పటికీ ఏం జరగట్లేదు అని గ్లోబల్ సమ్మిట్ను వ్యతిరేకించే నేపథ్యాన్ని టీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తున్న విషయాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్లో పార్టీ జాతీయ నేతల నుంచి రాష్ట్ర నేతల వర్గం గమనిస్తుంది. అందుకే బీఆర్ఎస్ నేతలు ఏం ఆరోపిస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంతగా పరేషాన్ కావట్లే. అరే, ఇప్పుడే మొదలైంది కదా, అంతలోనే ఆగమగం ఎందుకు అవుతున్నారు అంటూ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ మీద కాస్తంత గుర్రుగా ఉన్న నేపథ్యం. ఏది ఏమైనా ఇది కాస్తంత బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టే మీట్లాగానే కనిపించింది. ఇక ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్ నుంచి బీఆర్ఎస్ ఇంకా బయటపడలేదు. ప్రతి విషయంలోనూ విమర్శలు చేయడం పనిగా పెట్టుకుని ప్రజల నుంచి వ్యతిరేకతను కొని తెచ్చుకుంటుంది. తెలంగాణలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక రకంగా విజయవంతమైందనే చెప్పాలి. పెట్టుబడుల సంగతి పక్కన పెడితే ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా ఈ సమ్మిట్ చేయగలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గ్లోబల్ సమ్మిట్ అలా ముగిసిందో లేదో వెంటనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు అందుకున్నారు. కొంత గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత పెట్టుబడులపై స్పందించి ఉంటే బాగుండేది. కానీ సమ్మిట్ ముగిసిన కొద్ది గంటల్లోనే వ్యతిరేకంగా మాట్లాడుతుండడంపై సొంత పార్టీ నేతలు కూడా తప్పుపడుతున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగానే ఇది పెట్టుబడుల కోసం సదస్సు కాదని చెప్పింది. కేవలం 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడానికినని స్పష్టంగా చెప్పింది. ఎవరైనా సమ్మిట్కి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే ఎంఓయూలు చేసుకుంటామని చెప్పింది. అలాంటి హడావిడి లేకుండా ముందు నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానించింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్లో దాదాపు 5.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం పెట్టుబడులని అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం గ్లోబల్ సమ్మిట్ గోల్మాల్ అంటూ వక్రీకరించే ప్రయత్నం చేసింది. అందులోనూ మాజీ మంత్రి హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి సమ్మిట్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో దావోస్కు వెళ్ళి వచ్చి పెట్టుబడులు వచ్చాయని చెప్పినా ఒక్క పెట్టుబడి కూడా రాలేదని, కోట్ల రూపాయల సమ్మిట్ పేరుతో తగిలేశారని మండిపడ్డారు. నిజానికి పెట్టుబడులు వచ్చాయా లేదా అన్నది ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత విమర్శలు చేస్తే బాగుండేది. కానీ ముందే బీఆర్ఎస్ ముఖ్యులు సమ్మిట్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంపై వారికి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. కాస్త గ్యాప్ ఇవ్వండి అయ్యా బాబు అని సొంత పార్టీ నేతలే అంటున్నారంటే హరీష్ రావుకి ఎంత అత్యుత్సాహపడుతున్నారో చెప్పకనే తెలుస్తుంది. సమ్మిట్లో ఏదైనా లోపాలుంటే కొంత వ్యవధి ఇచ్చి విమర్శలు చేసి ఉంటే బాగుండేది. కానీ సమ్మిట్ ముగిసిన గంటకి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అయినట్లు ప్రచారం చేయడాన్ని బీఆర్ఎస్ అనుకూలులు కూడా వ్యతిరేకిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.